హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ ఈ నెల 27న జరగనుంది. ప్రచారానికి మరో 4 రోజుల సమయం మాత్రమే ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ స్పీడ్లు పెంచాయి. అధికారంలోకి వచ్చాక చేపట్టిన ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ వివరిస్తుంటే 9.5 ఏళ్లలో చేసిన సంక్షేమాన్ని బీఆర్ఎస్ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ బీజేపీ ముందుకెళ్తుంది. అయితే పట్టభద్రులు ఎవరి వైపు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎమ్మెల్సీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు 3 ఉమ్మడి జిల్లాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు గురించి కాంగ్రెస్ నేతలు వివరిస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 9.5 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన, పరిశ్రమల స్థాపన తదితర అంశాలు, 6 నెలల్లో కాంగ్రెస్ వైఫల్యాలను బీఆర్ఎస్ వివరిస్తోంది. కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి, రాష్ట్రానికి ఇచ్చిన నిధులు కేటాయింపు తదితర అంశాలతో బీజేపీ ప్రచారం చేస్తుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ 3 ఉమ్మడి జిల్లాల్లో 4,61,806 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. వరంగల్లో 1,72,524, నల్గొండలో 1,65,778, ఖమ్మంలో 1,23,504 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరిలో నిరుద్యోగులే అధికం కాగా ఉద్యోగ, ఉపాధ్యాయులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. అయితే నిరుద్యోగులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు 3 పార్టీల పట్ల కూడా గుర్రుగానే ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం, సరైన నోటిఫికేషన్లు చేయకపోవడం, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. పీఆర్సీపై ఉద్యోగులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. గత 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో టీఎస్పీఎస్సీ అక్రమాలు, ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో నిరుద్యోగులు 317 జీవో తీసుకురావడం పట్ల ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. అయితే ఈ 3 పార్టీల పనితీరుపై ఆగ్రహంతో ఉన్న పట్టభద్రులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారనేది మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పట్టభద్రుల కీలకం కానున్నారు. అత్యధికంగా ఇక్కడ 1,72,524 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో అన్ని పార్టీలు ఇక్కడ ప్రత్యేక దృష్టిని సారించారు. బూత్ స్థాయి కమిటీలను నియమించి ప్రతి ఓటర్ను కలిసేలా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఓటర్లంతా విద్యావంతులే కావడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పట్టం కడతారా, ప్రతిపక్ష పార్టీలను అభ్యర్థులను ఆదరిస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.